మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో రోహిణి కార్తె ప్రభావం కనబడుతుంది. ఆదివారం రాత్రి అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన జల్లులు పడ్డాయి. ఇక పగటిపూట 13 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 17 జిల్లాల పరిధిలోని 174 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో ఇవాళ రేపు తీవ్ర వడగాలులు వీనున్నాయి. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక వడదెబ్బ ప్రభావంతో ఆదివారం నాడు ఏపీలో 18 మంది మృతి చెందారు. ఇక తెలంగాణలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆదివారం నాడు 61 మంది వడదెబ్బతో ప్రాణాలు విడిచారు. హైదరాబాద్లో 42 నుంచి 45 డిగ్రీల ఎండ నమోదు కాగా చుట్టుపక్కల జిల్లాల్లోనూ అదే పరిస్థితి. రాత్రి సమయంలోనూ చల్లగాలి వీయకపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి సమయంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్నప్పటికీ చల్లదనం ఉండటం లేదు. దీంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు లైవ్లో అందిస్తారు. బిందు, చెప్పండి, ఈసారి రోహిణి కార్తె తీవ్రత గత సంవత్సరాలతో పోలిస్తే ఎలా ఉంది? రైట్ శ్రావణి, ఈసారి రోహిణి కార్తె గత సంవత్సరంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో బాలుడు బగబగమంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఏ టాపిక్ లేకపోయినా సూర్యుడు అనే టాపిక్ ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటి సమ్మర్ ని మనం చూస్తున్నాం. దాదాపు 15 సంవత్సరాల ముందు ఎలా అయితే ఎండల తీవ్రత ఉందో అదే విధంగా అయితే ఈసారి కూడా ఎండ తీవ్రత ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తే ట్రాఫిక్ కి సంబంధించి కూడా పూర్తిగా ఎవరు అంటే పొద్దున్నే అందరూ పనులు చేసుకొని సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళిపోవాలన్న నేపథ్యంతోనే ఉన్నారు. కానీ ఎండలో మాత్రం ఎవరు పడకూడదు అన్న తీరే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రోహిణి కార్తెకి సంబంధించి 10 రోజులు ఉంటుంది. ఈ 10 రోజులకి కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఈ ఎండలకు సంబంధించి పూర్తిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా మాట్లాడడం జరిగింది. ఈ 10 రోజులు చూసుకుంటే గత 4 రోజుల్లో చూసుకుంటే దాదాపు 10 మంది మరణించారు విజయవాడలో కేవలం ఎండ కారణంగా మాత్రమే. ఎండని తట్టుకోలేక దాదాపు 10 మంది చనిపోవడం ఒక ఎత్తు అయితే యాచకులు పూర్తిగా విజయవాడలో యాచకులు మరణిస్తున్నారని చెప్పొచ్చు. ఎవరైతే రోడ్డు మీద ఉంటున్నారో, రోడ్డు పక్కన పడుకుంటున్నారు, వీరందరూ వడదెబ్బకి తట్టుకోలేక మరణిస్తున్నారని చెప్పుకొచ్చారని. అయితే ఇంత భారీగా ఉన్న ఎండలకు సంబంధించి పూర్తిగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటున్నా గానీ వారు ఊహించలేదని డిగ్రీలు ఎండ కాస్తుంది. దాదాపు 47 నుండి 48 వరకు ఎండ కాస్తుంది. కాబట్టి ఎవరు ఊహించట్లేదు ఈ పరిణామాన్ని. ఇంకా చూసుకుంటే రోహిణి కార్తెలో ఖచ్చితంగా ఎండ తీవ్రత 50 డిగ్రీలకి చేరుకునే అవకాశం ఉందని కూడా అందరూ అంచనా వేస్తున్నారు. ఇంకా ఐఎండీ కూడా పూర్తిగా దీనికి సన్నద్ధాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎండ తీవ్రత తట్టుకోలేనంత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వైద్య శాఖ చెప్తుంది, ఇటు ఐఎండీ కూడా చెప్తుంది. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి కూడా తరచూ మెసేజ్లు కానీ అలర్ట్ మెసేజ్లు కానీ వస్తూనే ఉన్నాయి. మెసేజెస్ మెయిల్స్ కి కూడా వస్తూనే ఉన్నాయి. అయితే ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా ఈ ఎండల్ని అసలు తట్టుకోలేనంత ఎండల్ని తట్టుకోవడం అంటే ప్రజలకి చాలా ఇబ్బందిగానే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా దీనికి సంబంధించి ఇటు చిన్నారులు కానీ ఇటు వృద్ధులు కానీ పూర్తిగా అలర్ట్ అయ్యి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బయటకు వచ్చి రోజువారీ పనులు చేసుకునే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు శ్రావణి. ఇంకా నిన్న చూసుకుంటే భారీగా వర్షం పడింది విజయవాడ వ్యాప్తంగా.
ఈ వర్షానికి సంబంధించి పలు చోట్ల చెట్లు విరిగిపోవడం కానీ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు అన్ని కూలిపోవడం జరిగింది. అయితే నిన్న వర్షం పడింది కాబట్టి ఈ రోజు ఎండ గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. పొద్దున్నే అసలు చెమటలు కారే అంత ఎండ అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. పొద్దున్నే ప్రజలందరూ ఉక్కిరి బిక్కిరి అవ్వబోతున్నారు. అసలు వర్షం పడుతుంది అంటే ప్రజలందరికీ ఒక భయం మొదలైంది శ్రావణి. ఖచ్చితంగా వర్షం పడితే సాయంత్రానికి లేదా రేపొద్దునికి నెక్స్ట్ రోజుకి ఖచ్చితంగా ఎండ దంచి కొడుతుందనే భయం అందరికీ ఉంది. అదే విధంగా కనిపిస్తుంది కూడా. నిన్న వర్షం పడింది, ఈ రోజు మాత్రం మామూలుగా ఎండ గొరవట్లేదు అసలు పూర్తిగా. ఇంకా సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసుల గురించి చెప్పాలంటే వారు చేసే కష్టం అయితే అసలు ప్రశంసలకు కూడా సరిపోరని చెప్పుకోవచ్చు. ఎర్రటి ఎండలో కూడా అట్లానే నుంచొని సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఎంతసేపు కంట్రోల్ చేసినా వారికి స్పెషల్ కిట్స్ ఇచ్చారు కానీ అవేమి కూడా ఎండ తీవ్రతని ఆపలేవు అని కూడా వారే వాపోతున్నారు. ఎండ తీవ్రతని ఆ స్పెషల్ కిట్స్ కూడా కాపాడలేని పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా జరుగుతుంది కూడా. ఎవరైనా బయటికి వచ్చి పని చేసుకోవాలంటే కూడా పనులు దాదాపు ప్రజలందరూ కూడా వారి రోజువారీ పనులు ఎండ వల్ల మానేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఎండ తీవ్రత తట్టుకొని ఆఫీస్ కి వచ్చి పని చేసుకోవాలనే నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇక విజయవాడలో ఉన్న యాచకులకి అయితే పూర్తిగా ఈ ఎండ దెబ్బ అనేది పూర్తిగా కొట్టిందని చెప్పుకోవచ్చు. వారికి రోజువారీ జరిగే ఫుడ్ డొనేషన్లు కూడా ఆగిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఎండకు సంబంధించి ఫుడ్ డొనేషన్లు కూడా యాచకులకి పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.